పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిందంటే థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే. పవన్ సినిమాకి జయాపజయాలతో సంబంధం లేదు. పవన్ తెర మీద కనిపిస్తే చాలు కలెక్షన్ల కనకవర్షమే. అటువంటి ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ నుంచి ఎందుకు 100 కోట్ల కలెక్షన్ సాధించే సినిమాలు రావడం లేదు? అసలు పవన్ కి 1000 కోట్లు సాధించే సత్తా ఉందో లేదో ఇప్పుడు చూద్దాం. ఒకసారి పవన్ కళ్యాణ్ రీసెంట్గా చేసిన సినిమాల విషయానికి వస్తే వకీల్ సాబ్, బిమ్లా నాయక్, బ్రో. ఒకసారి ఈ సినిమాలను జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు ఇవి పవన్ కళ్యాణ్ చేయవలసిన సినిమాలేనా? పవన్ రేంజ్ ఏమిటి, పవన్ చేస్తున్న సినిమాలు ఏంటని అనిపించక మానదు. పవన్ కళ్యాణ్ వెంట రాజమౌళి లాంటి అగ్రదర్శకులు వెంటబడుతుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చిన్న చిన్న అప్కమింగ్ డైరెక్టర్స్తోనూ తక్కువ నిడివి ఉన్న పాత్రలతోనూ సినిమాలు చేస్తున్నాడు. దీనికి కారణం ప్రజలు. ప్రజలకు సేవ చేయాలనే ఆయన ఆకాంక్ష. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమాలని ఏనాడు సీరియస్గా తీసుకోలేదు. అయిష్టంగానే ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇష్టదైవం అయ్యాడు. అభిమానులకి పవన్ కళ్యాణే ప్రపంచం అయితే పవన్ కళ్యాణ్కి వేరే ప్రపంచం ఉంది, వేరే లక్ష్యాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి దేశం అంటే పిచ్చి, ప్రజలంటే పిచ్చి. ప్రజలంటే ఎంత పిచ్చి కాకపోతే 100 కోట్ల అడ్వాన్స్లు ఇస్తామని నిర్మాతలు వెంటబడుతుంటే ఆ 100 కోట్లను కాదనుకుని ప్రజల వెంటబడ్డాడు పవర్ స్టార్. సినిమాలలో విపరీతమైన క్రేజ్ ఉండగానే 100,000 కోట్లను తృణప్రాయంగా వదిలేసుకుని జనాలకు సేవ చేయాలనుకున్న నాయకుడు బహుశా ప్రపంచంలో పవన్ కళ్యాణ్ ఒక్కడేనేమో. పవన్ కళ్యాణ్కి రాజమౌళి లాంటి అగ్రదర్శకుల సినిమాలకి ఏళ్ల తరబడి కాల్ షీట్స్ కేటాయించేంత టైం లేదు. కానీ ప్రజలకి సేవ చేయడానికి, పార్టీ నడపడానికి మాత్రం డబ్బు అవసరం. అది తనకున్న తక్కువ టైంలోనే సంపాదించాలి. అందుకే ఈ సినిమాల ఎంపిక. పవన్ కళ్యాణ్ తలుచుకుంటే అగ్రదర్శకులతో పాన్ ఇండియా సినిమాలు తీయడం చాలా తేలిక. ఒకసారి రాజమౌళి కాంబినేషన్లో పవన్ సినిమాను ఊహించుకోండి. రాజమౌళి ఒకసారి పవన్ దగ్గరికి వెళ్ళి సినిమా చేద్దామని అడిగారట. పవన్ కళ్యాణ్ సరేనని కథ వినడానికి పిలిపిస్తానని చెప్పారట. ఇప్పటి వరకు పవన్ నుంచి రాజమౌళికి పిలుపు రాలేదట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ఒక సందర్భంలో చెప్పారు. అలానే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్కి పెద్ద అభిమాని. బాహుబలి తిరుపతి ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ అభిమానుల రియాక్షన్ చూసే బాహుబలి 2లోని ఇంటర్వెల్ ఎపిసోడ్ని రాశానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు విజయేంద్ర ప్రసాద్. అలా పవర్ స్టార్ రేంజ్ మీద ఒక అభిప్రాయం ఉన్న విజయేంద్ర ప్రసాద్ కథ రాసి రాజమౌళి డైరెక్ట్ చేసి ఉంటే ఆ సినిమా ఏ రేంజ్లో ఉండేదో తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అలా పవన్ చేయాలనుకుంటే పాన్ ఇండియా సినిమా ఎప్పుడో చేసేవాడు, అవ్వాలనుకుంటే పాన్ ఇండియా స్టార్ ఎప్పుడో అయ్యేవాడు, దృష్టి పెట్టుంటే పాన్ ఇండియా రికార్డ్స్ ఎప్పుడో బద్దలు కొట్టేవాడు. కానీ తనకున్న బలమైన ఆశయం తనని తగ్గి ఉండేలా చేసింది. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఫుల్ బిజీగా ఉండి కమిట్ అయిన సినిమాలకే కాల్ షీట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు పవన్ నుంచి వస్తున్న సినిమాలలో ఓజీ మీద మంచి అంచనాలు ఉన్నాయి. వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. ఇప్పుడు నార్త్లో పవన్ ఇమేజ్ కూడా బాగా పెరిగింది. సో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఇప్పుడు పవర్ స్టార్ అభిమానులు పవన్ నుంచి ఒకటి ఆశిస్తున్నారు. పవర్ స్టార్ తమ కోసం ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయాలని, ఆ సినిమాతో పవర్ స్టార్ ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టాలని కోరుకుంటున్నారు. పవర్ స్టార్ సినిమాలకి సమయం కేటాయించి దృష్టి పెడితే మాత్రం ఈ రికార్డ్స్ ఏమీ అసాధ్యం కాదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్. థ్యాంక్ యూ. మీ కృష్ణారెడ్డి.